కర్నూలు జిల్లాలో మైనింగ్ యజమానిని హత్య చేసేందుకు కుట్ర పన్నారనే సమాచారంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్నవి అసలైన బాంబులేనా అనే అనుమానాలున్నాయి. కర్నూలు జిల్లా డోన్ మండలం చిన్న మల్కాపురం మైనింగ్ బిజినెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్. ఉపాధికి ఏమాత్రం తక్కువ లేదు. అలాగే మైనింగ్ వివాదాలు ఎక్కువే. మైనింగ్ పై ఆధిపత్యం కోసం హత్యలకు కూడా వెనకాడరు. ఓ హత్య కేసులో నిందితుడైన మైనింగ్ యజమాని మహానందరెడ్డిని హత్య చేసేందుకు ప్రత్యర్థులు కుట్ర పన్నారని పోలీసులకు సమాచారం అందింది. చిన్న మల్కాపురం రైల్వే స్టేషన్లో మాటు వేసిన 3 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి నుంచి 3 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. చిన్న మల్కాపురానికి చెందిన మైనింగ్ యజమాని శ్రీనివాసరెడ్డి 2013లో హత్యకు గురయ్యాడు. మైనింగ్ వివాదమే శ్రీనివాసరెడ్డి ప్రాణాలు తీసింది. ఈ హత్య కేసులో నిందితుడు స్వయాన బావమర్ది మహానందరెడ్డి. ఈ కేసు 3 ఏళ్లుగా కోర్టులో నడుస్తోంది. వాయిదాకు వెళ్లేందుకు మహానందరెడ్డి సిద్దమవుతున్నాడు. అంతలోనే 3 అనుమానితులను అదుపులోకి తీసుకోవడం, నాటు బాంబులు స్వాధీనం చేసుకోవడంతో కలకలం రేగింది. పోలీసుల అదుపులో ఉన్న 3 నిందితులను విచారిస్తే కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. స్వాధీనం చేసుకున్న బాంబులు కూడా అసలైనవి కావని పోలీసు వర్గాలు అనధికారికంగా వెల్లడిస్తున్నాయి. హత్య కేసు విచారణ చివరి దశలో ఉందని, ప్రత్యర్థులు రాశికి రాకపోవడంతో వారిపై కేసు పెట్టించేందుకు మహానందరెడ్డి ఇదంతా చేశారనే ప్రచారం కూడా ఉంది. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితులను పూర్తిగా విచారిస్తే వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.